మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈ దినముకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో చూసినట్లయితే చూడండి, యేసు ప్రభువారు చివరి గడియలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మనము ధ్యానించుకున్నాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాలన స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, వాక్యం ధ్యానించుకుంటుండగా మాతో ఉండండి, నడిపించండి. ప్రతి ఒక్కరు తండ్రి గ్రహించగల మనసును వాక్యాంశాలంగా జీవితంలో ఇచ్చేమని మా ప్రభు నేస్తున్నాం తండ్రి. ఆమె యేసు చివరి గడియలో ఏం జరిగింది? ఫస్ట్ వన్ జరిగింది ఏంటంటే చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం చూసినట్లయితే ప్రభు చివరిలో ఆయన గెత్సెమనే తోటకు తన ముగ్గురు శిష్యులను తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. వీళ్ళు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అయితే ఆయన ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వీరిని కూడా ప్రార్థన చేయమంటారు. మీరు శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పినా కూడా వీరు నిద్రిస్తూనే ఉంటారు, నిద్రాభారంతో ఉంటారు. అంటే అది రాత్రి సమయం కనుక. ఇంతలో చూడండి 50వ వచనంలో 47వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకుంటకు ఆయన వద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని మన్నితో అనగా, ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోయేదాన్ని చూసి, ప్రభా, కత్తితో నరుకుదమా అని ఆయన్ను అడిగిరి. కత్తితో నరుకుదమా అని ఆయన అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తారుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాడు. అంటే ఈ చివరి సంఘటన అన్నమాట నేను చెప్తుంది. అంటే ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి ఏం చేశాడు? పేతురు, అక్కడ పేదలను మెన్షన్ చేయలేదు, కానీ ఆయనే కాస్త దుర్గ స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక మరి ఆ యొక్క దాసుని యొక్క చెవి తెగనరికాడు. అయితే ప్రభు ఏం చేస్తాడు? మరి ఆ యొక్క చెవిని ముట్టి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధంగా చూడండి, అంటే ఆ దాసుని పేరు ఏంటంటే మల్కు. అంటే మల్కును స్వస్థపరచుట. ఫస్ట్ వన్ మల్కును స్వస్థపరచుట. రెండవ చూసినట్లయితే చూడండి, శతాధిపతి మార్పు చెందుట. 23వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే 23వ అధ్యాయము 47వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే చూడండి, అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. ఆ శిలువ మీద వేలాడుతూ ఉండగా ఇప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యను. అది మొదలుకొని 3 గంటల వరకు దేశమంతటి మీద చీకటి కమ్మెను. అంటే చీకటి పడినట్లుగానే ఉందన్నమాట. అంటే ప్రకృతి ఇక ఆ ప్రభుని చూడలేను అన్నట్లు కళ్ళు మూసుకున్నట్లుగా ఉంది అక్కడ.
కనుక సూర్యుడు అదృశ్యుడు ఆయను. గర్భాలయపు తెర నడిమికి చిటికెను. తెర ఉంటుంది, ఏది పవిత్ర స్థలానికి అతి పవిత్ర స్థలానికి మధ్య తెర అనేది ఉంటుంది. ఆ తెర పైనుండి కిందకి నడిమికి మధ్యకు చీలింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఇది 7వ మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరిచెను. ఈ యొక్క సంఘటనను చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు అని ఉండని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెడవైన వారందరూ గల్లే నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుండరి. అంటే ఏంటి? రెండవది ఏంటి? శతాధిపతి రక్షణ పొందుట. ఈ కార్యములను బట్టి శతాధిపతి రక్షణ పొందినట్లుగా మనము చూస్తున్నాం ఈ కార్యములు చూసి. తర్వాత రెండవ చూసినట్లయితే చూడండి, 23వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే, దొంగను తన రాజ్యంలో చేర్చుకొనుట. చూడండి 39వ వచనం, 23వ అధ్యాయము 39వ వచనంలో, వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. అంటే క్రీస్తుకి అటువైపు ఇటువైపు ఎడమవైపున కుడివైపున కూడా ఇద్దరు దొంగలను కూడా వేలాడదీశారు. అయితే నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను ఒకడు. అంటే ఎడమవైపున ఉన్న దొంగ రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసాం. ఘోరాలు, నేరాలు, పాపాలు అన్నీ మనం చేసాం. ఆయన నీతిమంతుడు, ఆయనకి ఇది న్యాయము కాదు. కాబట్టి మనకైతే న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము అనుభవించుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయనను చూసి, చూడండి ఇంతలో ఆయనకి అంత మార్పు ఎట్లా వచ్చింది కుడివైపు దొంగలో? అంటే ఫస్ట్ కుడివైపు దొంగ కూడా ఏం చేశాడు? విమర్శించాడు తన యేసుని. ఎప్పుడైతే అంతగా ప్రభుని బాధిస్తున్నా, మరి కొరడాలతో కొడుతున్నా, బల్లెంతో పొడుస్తున్నా, ముళ్ళ కిరీటం పెట్టిన ప్రభుని చూసి ఇవన్నీ ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నా, ఇవన్నీ చూసిన కుడివైపు దొంగలో మార్పు వచ్చిందండి. మార్పు వచ్చి అప్పుడు అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే. అంటే అప్పుడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురుగా వీరిని క్షమించుము అని చెప్పాను. వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు. అంటే చిన్నపిల్లల్లా చూస్తున్నాడు ప్రభు. అంతగా భయంకరంగా హింసిస్తున్నా వారిని ప్రభు ఎలా చూస్తున్నాడో చిన్నపిల్లల్లా. అంటే చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారో వాడికి తెలియదు కదా. అలాగా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించము అని చెప్పాను. ఆ మాటతో కుడివైపు దొంగలో మార్పు వచ్చిందండి. కాబట్టి అందుకే అంటున్నాడు, ఈయన ఏ తప్పిదం చేయలేదని చెప్పి ఆయన చూసి ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నీ అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా ఈయనకు తెలిసింది. ఆయనకు ఒక రాజ్యం ఉందని కూడా. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము నేను. అందుకైన ఆయనతో
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇది అంటే దొంగను రాజ్యంలో చేర్చుకుంటారు. ఇది 3వ విషయం. తర్వాత 4వ చూసినట్లయితే 23వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే 23వ అధ్యాయము 12వ వచనము 23వ అధ్యాయము 12వ వచనంలో ఇక చూడండి 8 నుండి చూద్దాం. ఎందుకంటే ఆ టైంలో యేసుక్రీస్తుని ఆయనకి న్యాయం తీర్చే సమయంలో అంతకుముందు హేరోదు పిలాతు ఇద్దరు కూడా శత్రువులు. కానీ ప్రభుకి న్యాయం తీర్చే సమయంలో వీరిద్దరు కూడా మిత్రులు అయిపోయారు. చూడండి 23వ అధ్యాయం 8వ వచనంలో హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాను. ఆయన్ని గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా సూచన క్రియ చేయగా నిరీక్షించి బహుకాలంగా నుండి ఆయనను చూడగోరిను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను. ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. ఎన్నో ప్రశ్నలు అడిగాడు, కానీ ప్రభు అతనికి ఏమీ సమాధానం ఇవ్వలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతుని వద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులయ్యిరి. మిత్రులయ్యారు పిల్లరా. కాబట్టి ఇప్పుడు ఎన్ని సంగతులు నేర్చుకున్నాం మనం? 4 విషయాలు కదా. తర్వాత 23వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే 23వ అధ్యాయము 25వ వచనంలో ఇక్కడ మనము ఇతడు ఆ పిలాతు న్యాయం తీర్చే సమయంలో పిలాతు ఏమన్నా అంటే పదమూడవ వచనంలో అంతటి పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా ఎద్దుకు ఇచ్చేదిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కడైనను నాకు కనపడలేదు. మీరు ఎన్నో నేరాలు తీసి చెప్పారు, కానీ ఒక్క నేరము నాకు కనపడలేదు. హేరోదు నాకు కనపడలేదు. హేరోదు అతను మా ఇద్దరు తిరిగి పంపిన కదా. ఇదిగో మరణమునకు తగినదేమీ ఇతడు చేయలేదు చెప్తున్నాడు పిలాతు. మరణమునకు తగినది ఏది చేయలేదు. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పగా, నేను శిక్షించి విడుదల చేసేస్తానని వారితో చెప్పగా వారందరూ ఏమన్నారు? వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమున నరహత్య నిమిత్తమున చెరసాల్లో వేయబడినవాడు. అడొక దొంగ, బరబ్బ ఒక దొంగ. అయితే నరహత్య నిమిత్తమున చెరసాల్లో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని సిలువ వేయము అని కేకలు వేసిరి. ప్రభువుని సిలువ వాళ్ళకి దొంగే కావాలి. యేసు ప్రభు మాతో వారికి వద్దు. వీరిని సిలువ వేయము అని కేకలు వేసిరి. 3వ మారు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతను ఎందు మరణం
తగిన నేరం ఏమీ నాకు అగబడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేస్తుందని వారితో చెప్పాను. అయితే వారు ఒక పట్టుగా పెద్దగా కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను. వారందరూ సిలువ వేయమండి, సిలువ వేయమండి, సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. కాగా వారు అడిగినట్లే జరగవలనని పిలాతు తీర్పు తెచ్చి అల్లరి నిమిత్తమున నరహత్య నిమిత్తమున చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు అప్పగించాను. పిలాతు కూడా చెప్పండి, నాకు వాని యందు ఏ దుష్కార్యము నాకు కనపడలేదు అని. కానీ వీరు మాత్రం సిలువ వేయమని కేకలు వేస్తున్నారు. వారికి ఎవరు విడుదల చేయాలంట? బరబ్బను విడుదల చేయాలంట. బాగా గది దొంగ వారికి కావాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మనము మరి ఈ యొక్క చివరి గడిలో జరిగిన సంఘటన గురించి ఈరోజు మనము ధ్యానించుకొని ఉన్నాం. కాబట్టి ఆయన చివరి గడిలో జరిగిన సంఘటనలు మనకుని స్వస్థపరచుట, శతాధిపతి మార్పు చెందుట, అవి ఆ యొక్క సంగతులు చూసి శతాధిపతి మార్పు చెందుట, తర్వాత దొంగను తన రాజ్యంలో చేర్చుకుంటా, శత్రువులైన హేరోదు పిలాతు మిత్రులవుట, తర్వాత బరబ్బను విడుదల కలిగించుట. ఇవి ప్రియులారా. కాబట్టి ఈ విధముగా యేసు చివరి గడిలో జరిగిన సంఘటనల గురించి మనము ధ్యానించుకుని ఉన్నాం. ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు వాక్యం విని అర్థం చేసుకొని మరి ఆ యొక్క వాక్యంను మరి మీ హృదయాల్లో భద్రం చేసుకునే వారిగా ఉంటే కృపశుభమని మా ప్రభువైన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పరమస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనాలు చేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, ఇదిగోనైనా యేసు చివరి గడిలో జరిగిన సంఘటనల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి, మీ యొక్క చివరి గడియలో జరిగిన సంఘటనలు ఏమేమి ఉన్నాయో ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే వారికి ఉంటూ కృప చూపమని నజరేయుడే నేసిన మరి వినముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్నం సహవాసము సకల దీవెన సదాకాలము ప్రభ. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోటి నిలిచి ఉండను గాక. ఆమె ఆమె ఆమె